వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఈరోజు వంశీ కస్టడీ పిటిషన్కి సంబంధించి విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. దీంతో పాటుగా కోర్టు మనకి ఇందులో ఆయన ఉన్నటువంటి జిల్లా జైల్లో వస్తువులు కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన కూడా విచారణ జరిగింది. విచారణ జరిపినటువంటి న్యాయస్థానం రేపటికి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే కస్టడీ పిటిషన్లో ముగ్గురిని కస్టడీకి కోరుతూ 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పడమట పోలీసులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన వంశీ గురించి కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని, ఇందులో కీలక విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. సత్యవర్ధన్ను ఎందుకు టీడీపీ దాడి కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఈ వంశీ ఎందుకు ఆయన్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఎవరి ద్వారా సత్యవర్ధన్ని కలిశాడు, ఏమని బెదిరించాడు అనేటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీంతో పాటుగా ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు అంటే కోర్టు నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వంశీ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వద్దకు తీసుకువెళ్లారని ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించారు. అయితే ఇంకా కొన్ని విషయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంతో ఖచ్చితంగా ఇన్ని కస్టడీకి కావాలనేటువంటి వాదనను ఇటు పోలీసు తరపు నుంచి వాదన వినిపించారు. మరొక వైపు వంశీ తరపు నుంచి అందులో ఒక సెల్ఫ్ అఫిడవిట్ని దాఖలు చేశారు. ఇందులో తాను చెప్పుకునేది ఏమీ లేదని, కేసులో కావాలనే ఇరికించారని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పటికే సత్యవర్ధన్ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదని, ఎక్కడెక్కడ ఎవరెవరు దాడి చేశారు, ఎవరు ప్రలోభ పెట్టారు, ఎవరు బెదిరించారు అనే విషయాలు సత్యవర్ధనే చెప్తారని, అన్ని విషయాలు ఆయనకే తెలిసి ఉంటుందని ఇటు వంశీ ఆ అఫిడవిట్లో పేర్కొన్నట్లు మా న్యాయవాది చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా తనను కావాలని ఇరికించారని రాజకీయ దురుద్దేశంతో ఎవరైతే సత్యవర్ధన్ను ముందు టీడీపీ దాడి కేసులో తనకు తెలియదని 164 స్టేట్మెంట్ ఇప్పటికే ఇచ్చారని, అయినా సరే తన పైన కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా కేసు నమోదు చేశారని ఇటు వంశీ తరపు న్యాయవాదులు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇందులో రేపు తదుపరి విచారణకు వాయిదా వేసింది. మరొక పిటిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా జైల్లో తనకు కొన్ని వస్తువులు అవసరమని, తనకు ఆరోగ్య కారణాల రీత్యా బెడ్ వేసుకునే వసతి కల్పించాలని, దీంతోపాటు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో కూడా విచారణ జరిపినటువంటి న్యాయస్థానం జిల్లా జైలు సూపరింటెండెంట్కి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు వంశీకి ఎటువంటి వసతులు కల్పిస్తూ ఉన్నారు, ఆయన ఎటువంటి వసతులు కోరారు, అవి కల్పించేందుకు వీలు పడుతుందా అంటే లేదా, ప్రస్తుతం ఎట్లా ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ వివరిస్తూ దానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు అందజేయాలని సూపరింటెండెంట్కి నోటీసులు జారీ చేశారు. ఆ పిటిషన్ కూడా తదుపరి విచారణ కోసం రేపటికి వాయిదా వేశారు. రేపు సూపరింటెండెంట్ దీని మీద పూర్తి స్థాయిలో సమాచారం కనుక ఇచ్చినట్లయితే దాని ఆధారంగా దీనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఆ వస్తువులకి సంబంధించిన పిటిషన్ పైన తీర్పు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. మరొక వైపు వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్లో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు 2 రోజుల సమయం కోరారు. అయితే మొదట కస్టడీ పిటిషన్ విచారించిన తర్వాతే సాధారణంగా బెయిల్ పిటిషన్ మీద విచారణ చేసిన నేపథ్యంలో ముందు ఇప్పటికే కస్టడీ పిటిషన్ మీద విచారణ ప్రారంభించారు కాబట్టి దీనికి 2 రోజులు సమయం పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత
ఈ 2 రోజుల్లో మేము కౌంటర్ దాఖలు చేస్తాము, మాకు సమయం కావాలని కోరారు. న్యాయస్థానం కూడా అంగీకరించింది. అయితే ప్రస్తుతం 3 పిటిషన్ల పైన విచారణ జరగాల్సి ఉండగా ఈరోజు 2 పిటిషన్ల పైన విచారణ జరిగింది. రాకేష్, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.